పరిణామాలకు కూడా ఇది దారి తీయొచ్చు. ఓకే సార్, జడ్జిలకు సుప్రీం జలక్ ఇక తేలిపోనుందా? అంటే జడ్జీలు అంటే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి కొద్ది రోజుల్లో పదవి విరమణ చేస్తారు కదా, ఇంకొక 5-6 రోజుల్లో జస్టిస్ సూర్యకాంత్ కాబోతున్నారు. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది, ఆదేశం ఇచ్చింది. ఏమని అంటే హైకోర్టులు తీర్పులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాయి. నోటి మాటగా తీర్పు మేము రిజర్వ్ చేసుకున్నాం అంటున్నాయి. రిజర్వ్ చేసుకున్నామన్న తర్వాత ఎన్ని రోజులకు తీర్పులు ఇవ్వట్లేదు. ఎన్ని రోజులకు తీర్పులు ఇవ్వకుండా ఇలా పెడితే ఈ లోపల పరిస్థితులు మారిపోవచ్చు. పైగా మీరు రిజర్వ్ చేసిన రోజుకు తీర్పు ఇచ్చిన రోజుకు మధ్యలో ఎలాంటి మార్పులకు గురవుతారు, లేదా ఆ రోజు ఎక్కడ ముగిసింది ఇదేమీ ఉండదు. మూడోది టైం బౌండ్, ఏదో ఒక టైం ఉండాలా వద్దా, ఏదో కాలక్రమం. 1-2 ఏళ్ళున్నా తీర్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? కాబట్టి ఈ విషయంలో మాకు పూర్తి వివరాలు అన్ని న్యాయస్థానాల నుంచి రిజర్వ్డ్ చేసిన వీటికి మీరు ఇవ్వడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో మాకు వివరాలన్నీ పంపించండి అని సుప్రీంకోర్టు అడిగింది. సో ఇది చాలా కీలకమైనది. ముఖ్యంగా ఈ మధ్య జార్ఖండ్ హైకోర్టులో 1 ఏడాది అయినా ఇవ్వలేదని ఇట్లాంటివి కూడా బయటకు వచ్చాయి. ఈ లోపల వేరే ప్రభావాలు చూపించవచ్చు, దాన్ని వమ్ము చేయడానికి ఇంకెవడన్నా ఏదైనా యాక్ట్ చేయొచ్చు. సగటున ఎన్ని రోజులు తీసుకుంటున్నారు?